ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 21 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. వ్యాఖ్యానాంశం: క్రీస్తు పునరుద్ధానము చారిత్రక సత్యము, మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: క్రీస్తు పునరుద్ధానము చారిత్రక సత్యము, మొదటి భాగం. వ్యాఖ్యానం: ఏ చారిత్రక సత్యమైనా సరి అని నిరూపించడానికి తగిన సాక్ష్యాలు ఉండాలి. నమ్మకమైన వారు రాసిన వ్రాత సాక్ష్యాలు ఉండాలి. అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ ఉన్నాడు అని వ్రాత సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే భారత ప్రధానిగా నెహ్రూ ఉన్నాడు అని చరిత్రం రుజువు ఉన్నది. అలాగే క్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చిన నమ్మకమైన సాక్షుల యోగ్యతలను, వారి సాక్ష్య విలువలను పరిశీలించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోక జీవితం, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధాలను గూర్చి ప్రధానమైన సాక్షులు 6 ఉన్నారు. వారెవరంటే 4 సువార్తికులు, అపోస్తలులైన పేతురు, పౌలు. సువార్తలు వ్రాసిన వారిలో 2 మత్తయి, యోహాను 12 మంది శిష్యుల్లో ఉన్నారు. వారు మిగతా శిష్యులతో కూడా యెరూషలేములో ఒక ఇంటిలో ఉన్నప్పుడు పునరుద్ధానుడైన ప్రభువు వారికి 2 సందర్భాలు కనబడ్డాడు అని చెప్పబడి ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 29 వచనాల్లో. వారిలో ఒకడైన యోహాను సాక్ష్యం ప్రకారం వారు ఆయనను మరలా గలిలయలో చూచిరి అని 21వ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగా యోహాను, మత్తయి అను 2 ఆరోహణ పర్వతానికి ఆయనతో కూడా వెళ్ళిన వారిలో ఉన్నారు. లూకా సువార్త 24:46 నుండి 52 వచనాలు. వారు కన్నులారా చూచి, చెవులారా విని, చేతులతో తాకి చూచి ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు. మరిద్దరు సువార్తికులు మార్కు, లూకా అనువారు 12 లేకపోయినా బహుజాగ్రత్తగా సంగతులు సేకరించిన సాక్షులు. జాన్ మార్కు వ్రాసిన ముఖ్యమైన సంభవాలు జరిగిన సమయంలో అతడు యెరూషలేములో ఉన్నాడు. మార్కు బర్నబాకు మేనల్లుడు, పౌలుకు, పేతురుకు మంచి మిత్రుడు. విశ్వాసమును బట్టి మార్కు సీమోను పేతురు కుమారుడు. మొదటి పేరు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. పేతురు ద్వారా తెలుసుకున్న సంగతులను మార్కు వ్రాసాడని, అందుచేత 2వ సువార్తను పేతురు సువార్త అనియు చరిత్రకారులు అన్నారు. ఏది అలాగున్నా మార్కు వ్రాసిన సంగతులు శ్రద్ధగా, జాగ్రత్తగా తెలుసుకుని వ్రాశాడు. అతని సాక్ష్యం నమ్మకమైంది. లూకా అయితే ఎప్పుడైనా యేసు ప్రభువును చూచినట్లు తెలియటం లేదు, కానీ నిశ్చయంగా జరిగిన సంగతులన్నీ తెలుసుకొని వాటిని మొదటి నుండి వరుసగా వివరంగా వ్రాశానని లూకా సువార్త 1వ అధ్యాయం 4 వచనాల్లో చూస్తున్నాం. లూకా నమ్మకమైన రచయిత అని, నమ్మకమైన చరిత్రకారుడని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. 2 అపోస్తలులైన వారిలో ఒకడైన సీమోను పేతురు పలు సందర్భాల్లో పునరుద్ధానుడైన ప్రభువును చూచినట్లు చెప్పబడి ఉంది. లూకా సువార్త 24:34, యోహాను సువార్త 21:15, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం. తార్సువాడైన పౌలు దమస్కు రోడ్డుపై మార్చబడ్డట్టుగా అప్పుడే అతడు మహిమలో ప్రభువును చూచాడని అందరికీ బాగుగా తెలుసు. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం మొదటి 8 వచనాలు. ఈ 6 సాక్షులు క్రీస్తు మృతుల నుండి లేచెను అని సందేహానికి చోటు లేనంత స్పష్టంగా ప్రకటించారు. వారు పునరుద్ధాన సత్యాన్ని గట్టిగా చేపట్టిన వారు. ఆ సత్యాన్ని బట్టే వారి జీవిత విధానాలు మార్చబడ్డాయి. అంతేకాదు, పునరుద్ధాన సత్యం కొరకు చనిపోవటకు సిద్ధపడ్డారు. వారిలో కనీసం 2 క్రీస్తునందును, ఆయన పునరుద్ధానమునందును వారికి ఉన్న విశ్వాసమును బట్టి చంపబడ్డారు. వారి శీలము మేలైంది, వారి పలుకుబడి బహుమేలైంది, వారి సాక్ష్యము అమూల్యమైంది, విలువైంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ వేయబడినని, సమాధి చేయబడినని, సమాధి ఆయనని, ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు సాక్ష్యం ఇచ్చిరని, ఆయన శిష్యులు, ఇతరులు ఆయనను చూచారని 4 సువార్తికులు వ్రాచారు. అది చరిత్ర సాక్ష్యం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ అధ్యాయం, మార్కు సువార్త 15-16 అధ్యాయాలు, లూకా సువార్త 23-24 అధ్యాయాలు, యోహాను సువార్త 19-21 అధ్యాయాలు ఈ సత్యాలకు ఆలవాలంగా ఉన్నాయి. 2వ భాగం వచ్చే సంచికలో సహోదరుడు ఎం. డేవిడ్సన్
శుభములతో వందనాలు.